ఇప్పుడు నెక్స్ట్ పిలవబోయే ఎవరు అంటే నేనే ఇప్పుడు ప్రస్తుతానికి మళ్ళీ వ్యాఖ్యతగా మారాను. ఎవరిని పిలుస్తున్నావు అంటే ఎవరు ప్రస్తుతానికి కాదు, ఎవరిని పిలిస్తే ఆదర్శ్ చెప్పినట్టు. ఎవరిక్కడ నిలిస్తే మనం పైన మనకన్నా పొడుగ్గా ఉంటారు. అర్థమై ఉండాలి పాటికి మీకు. ఆయన అవసరాల శ్రీనివాస్ కాదు, నవరసాల శ్రీనివాస్. నా దగ్గర అలాగే ఉంటుంది. మావి కన్వర్జేషన్స్ ఎలా ఉంటాయో చెప్తాను మీకు సరదాగా. అంటే ఆయన వెరీ విటీ. ఆయన ఆయన ఎంత ఎత్తో ఆయనకన్నా ఒక అంగుళం ఎత్తు ఆయనలోని మేధస్సు, అంతకన్నా ఇంకో అంగుళం ఎత్తు ఆయన మంచి మనస్సు. ఆయన మా కన్వర్జేషన్స్ ఎలా ఉంటాయంటే ఎప్పుడైనా ఒకసారి నేను ఏదో మెసేజ్ పెట్టాను ఆయనకి, సోదరా ఏదో బాగా చెప్పండి ఎలా అంటే సోదరా అండీలో ఎన్ను మింగేయచ్చు కదా అన్న. ఏంటి అన్నారు. అదే అండీలో ఎన్ను మింగేస్తే ఏఎన్డిఏలో ఏడిఐ ఆది అవుతుంది కదా. అది వినండి, ఇంకా పూర్తి అవ్వలే. ఆయన కౌంటర్ ఏం తెలుసా మెసేజ్, ఎన్నో మింగానండి ఎన్ను మింగలేనా. ప్లీజ్ 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 అని యాక్చువల్గా వీళ్ళు సభ అని చెప్పిన తర్వాత నాకు నారాయణాచార్యులు గారని హీస్ ఫ్రమ్ బెంగళూరు, కానీ ఆయన ఫస్ట్ టైం నాకు ఫోన్ చేసి సార్ ఈ సభకి నాకు పాసులు కావాలి సార్ అని అడిగారు. సో నేను టెన్షన్ అయిపోయి అదేంటి సార్ అంటే నిల్చునైనా చూస్తాను సార్ ఈ సభని అన్నారు. నాకే ఆశ్చర్యం వేసింది. నేను వెంటనే రాధగారికి ఫోన్ చేశాను. ఫోన్ చేసి అమ్మా పాసులు ఏమైనా ఉన్నాయా, హౌస్ఫుల్ అంటున్నారు అంటే లేదు పేర్లు చెప్పమనండి, పేర్లతోనే ఎంట్రీ అన్నారు. సో అలాగా ఈ సభకి అమేయాకి నీకు ఎంత చూడు వాళ్ళ అడిగి రావడం జరిగింది. అవసరాలా? థ్యాంక్ యూ సార్. మొన్న కన్యాశుల్కం చేసామనే మా గిరీశం, మన గిరీశం. థ్యాంక్ యూ సార్. నాకు చిన్నప్పుడు సినిమాలంటే పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కాదు. కారణం ఏంటంటే మాది పెద్ద జాయింట్ ఫ్యామిలీ అండి. ఇంట్లో 15 మంది అలా ఉండేవారు అనమాట. ఎప్పుడన్నా అందరూ సినిమా ప్రోగ్రామ్ పెట్టుకుంటే హాయిగా వాళ్ళందరూ వెళ్తే నేను ఇంట్లో ఒక్కడిని ఉండొచ్చు కదా అన్న చిన్న ఫీలింగ్తో నేను ఇంట్లోనే ఉండిపోయాను. అలాంటిది ఒకరోజు స్కూల్కి వెళ్తే స్కూల్లో ఒక సినిమా షూటింగ్ జరగడం మొదలైందనమాట. సో నేను నా లైఫ్లో ఫస్ట్ టైం షూటింగ్ చూశాను. నేను ఫస్ట్ టైం లైవ్లో చూసిన నటుడు బాలాదిత్య కాదు, రాజశేఖర్ గారు. రాజశేఖర్ గారు షూట్ చేస్తున్నారు. ఆయన ఏంటో చూస్తే ఆయన భుజాల మీద ఒక వింత జడలు వేసుకుని రిబ్బన్లు పెట్టుకుని ఒక వ్యక్తి కూర్చుని ఉన్నాడు. అది మా బాలాదిత్య. సో ఆ విషయం 93లోనే ఎప్పుడో కదా, అది 94లో జరిగింది అది. సో ఇప్పటికి అది 32 ఏళ్ళు 33 ఏళ్ళు అయింది. అండ్ ఆదిత్యకి ఇప్పటికి 35 years ఆన్ స్క్రీన్. నిజంగా నాకు ఇక్కడ ఉండడం చాలా ఆనందంగా ఉంది. అండ్ నిజంగా ఆ రోజు నాకు షూటింగ్ అంటే చాలా ఎంజాయ్ చేయడం మొదలుపెట్టా. ఒక లైన్ ఉంటుంది, అది ఆ సినిమా నా లైన్ షూటింగ్లో చూసిన లైన్ నాకు ఇప్పటికీ గుర్తు. మా స్కూల్ పేరు మార్చేశారు, అది వేరే విషయం. ఆ స్కూల్ పేరు జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ యాక్చువల్లీ. ఈ పిల్లలు చూడరా ఇసుకల్లో పుల్లల్లో ఎలా నిలబడ్డారో అని అందరినీ ఆ పుల్లల్లో నిలబడ్డ వాళ్ళలో నేను ఒకడిని అనమాట. సో నా ఫస్ట్ కోస్టార్ బాలాదిత్య. అండ్ నాకు నిజంగా షూటింగ్ అంటే ఇష్టం పెరిగిన సందర్భం అదనమాట. అప్పటి నుంచి నా అకాడమిక్ కెరీర్ చెడగొట్టడానికి సో తర్వాత మేము ఒక షూట్లో కలిసాం, చాలా మాట్లాడుకున్నాం. సాధారణంగా మనతో ఎవరైనా మనకి విష్ చెప్తే వెంటనే విష్ చెప్పేస్తూ ఉంటాం. మనకి ఎవరైనా ఇంట్లో ఒక డబ్బాలో మినప సున్నుండలు పంపిస్తే మనం సున్నుండలు తినేసి ఆ డబ్బాలో వేరేది ఏదో పెట్టి పంపించేస్తూ ఉంటాం. ఎవరు ఎంత ప్రేమ చూపించినా దానికి మనం వెంటనే రిటర్న్ చేసేస్తే మనకు తృప్తిగా ఉంటుంది. ఈ మనిషి నాకు ఎప్పుడు కనిపించినా ఫస్ట్లో నేను చాలా ప్రయత్నించేవాడిని. ఎంత ప్రేమగా పలకరిస్తాడంటే నేను కూడా అంతే ప్రేమగా పలకరించాలని తెగ ట్రై చేసి బాలాదిత్యతో ప్రేమలో మాత్రం పోటీ పడలేమని అర్థమైపోయి వదిలేశా. అప్పటి నుంచి నాకు ఆదిత్య ఎప్పుడు కనిపించినా దర్శనం మాత్రమే ప్రేమని మ్యాచ్ చేసే, నేను పోటీ పెట్టుకోదలుచుకోలేదు, ఎందుకంటే అన్బీటబుల్. అండ్ ఆదిత్య, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ లవ్. అండ్ నాతో ఎంత ప్రేమగా ఉంటాడో అదంత నిజం. నాకు ఎందుకు తెలుసు అంటే మనిషి ఎదురుగా లేకపోయినా ఎవరి గురించి మాట్లాడినా ఎంతే ప్రేమతో అంతే గౌరవంతో మాట్లాడతాడు. అండ్ ఐ రియలీ లవ్ దట్ క్వాలిటీ అబౌట్ యూ. నాకు ఆదిత్యను చూస్తే ఆదిత్య ఒక నడిచే పండగ అనిపిస్తుంది.
సో నాకు కూడా అలా ఉండాలని ఉంది. సో కీప్ సెలబ్రేటింగ్ ఆదిత్య, కీప్ లవింగ్, అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. థ్యాంక్ యూ. ఎంత క్యూట్గా మాట్లాడారో కదా. నాకు ఆయన ఇక్కడ నుంచినంతసేపు ఇది తగులుతుందేమో అని భయం. ఏదో చిన్న కోజీ స్పేస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ ఎంత నిజంగా ఆత్మీయంగా మాట్లాడారు. సాయి కుమార్ గారు అలాగే మాట్లాడారు, శ్రీనివాస్ గారు అలాగే మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మేము అమ్మయ్య పెట్టాక మాకు పరిచయం చేసిన ఒక జెమ్ జయలలిత గారు. ఆవిడ మాకు అమ్మయ్యలో ఒక పార్ట్ అయిపోయారు. మేము ఏది చేసినా ఫస్ట్ జయలలిత గారికి చెప్తాం, ఇది జరుగుతుందమ్మా మీరు వస్తారా అని ఆవిడ కనుక్కుంటాం. ఒక్కసారి మీరు కూడా ఒకసారి స్టేజ్ మీదకి వస్తే. సభకి నమస్కారం అండి. ఇంతమంది పెద్దలు ఇన్ని అనుభవాలు చెప్పారు. బాలాదిత్యతో నాకున్న అనుభవం సినిమా ప్రయాణంలో చాలా తక్కువ. చిన్నప్పుడు దొరబాబు చేశాను. పెద్ద అయిన తర్వాత సుందరానికి తొందర ఎక్కువ. నాకు వారి కుటుంబంతో సాన్నిహిత్యం ఎక్కువ. కళ్యాణి గారు, శంకర్ గారు. ఇందాక ఒక చిన్న సంఘటన నాకు భలే నచ్చింది. వారు మర్చిపోయి చెప్పులు వేసుకొచ్చారు ఏమో తెలియదు. బాలాదిత్య నిదానంగా వచ్చి, నాన్నగారు చెప్పులు తీసి బయట పెడతానని ఆ చెప్పులు తీసుకెళ్ళి బయట పెట్టాడు. నిజంగా శ్రీరామచంద్రుడు గుర్తొచ్చాడు నాకు. ఇంతమంది అనుభవజ్ఞులు, ఇంతమంది పెద్దలు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడాల్సింది ఏమీ లేదండి. తను 35 years కదా, నేను 40 years అయింది ఇండస్ట్రీకి వచ్చి. నాకెవరు ఇంత సన్మానం చేయలేదు. సో నాన్న అదే కదా నా సీనియర్. అంత చాలా ఆనందంగా ఉంది నిజంగానే. ఇందాక చెప్పినట్టు ఇన్విటేషన్లో వేసిన వారందరూ రావడం కూడా బాలాదిత్య మీద ప్రేమతో, వారి కుటుంబం మీద ఉన్న అభిమానంతో, అంతకన్నా కూడా ఎక్కువ అమ్మయ్యతో ఉన్న సాన్నిహిత్యంతో, కొంచెం పరిచయమే అయినా కూడా నేను కూడా అమ్మయ్యలో ఒక కుటుంబ సభ్యురాలను అయిపోయినాను. మీరందరూ నన్ను ఆదరంగా ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ, బాలాదిత్యకి ఆ ఈశ్వరుడి అనుగ్రహం మెండుగా ఉండాలని కోరుకుంటూ, గాడ్ బ్లెస్ యూ బాలాదిత్య. అమ్మ గురించి ఒక ప్రత్యేకమైన విషయం ఏమిటంటే, నేను సాయి కుమార్ గారితో అన్న సినిమా అప్పుడు ఒకేసారి ప్యారల్గా సార్ గుర్తు ఉంటే ఉంటుంది. అప్పుడు 70mm స్క్రీన్లో డబ్బింగ్ చెప్పేవాళ్ళం. ఒక సీను ఆయనతో కలిసి డబ్బింగ్ చెప్పాను నేను. ఆ అదృష్టం దక్కింది నాకు. ఐఎమ్ సో ప్రౌడ్, ఐ కెన్ సే దట్. ఒకటే సీన్ ఒకసారి చెప్పాం. నేను చిన్నప్పుడు యాక్ట్ చేసి పెద్ద అయిన తర్వాత యాక్ట్ చేసిన అతి కొద్ది మంది ఆర్టిస్టులో అమ్మ ఒకరు. సో ఆవిడతో మళ్ళీ చిన్నప్పుడు పనిచేసి పెద్ద పని చేయగలిగే అవకాశం దక్కింది నాకు. అండ్ షీఈ్ వెరీ స్పెషల్. అమ్మ అనే పిలుస్తాను ఆవిడ. నేను ఆవిడ నాతో అమ్మలాగే ఉంటారు కాబట్టి చాలా థ్యాంక్స్ అమ్మ ఫర్ మేకింగ్ ఇట్. మన నవరసాల సోదరుడు ఒకసారి నాకు క్విజ్ పెట్టాడు అనమాట. ఆయన ఏంటంటే, మనం కలిసి ఒక సినిమా చేసాం కదా అంటే, ఒకటి కాదు 2 సినిమాలు చేసామని. చిన్నప్పుడు కలిసి చేసామని. చిన్నప్పుడా నేనెట్ట మిస్ అయినబ్బా అనుకున్నా. ఇందాక మీరు చూసిన ఏవీలో ఆ నిల్డస్పెరాండం స్కూల్లో ఉన్న పిల్లలు ఆయన ఉన్నారనమాట. అలా తొంగి అలా చూస్తుంటారు అందులో. మా ఇందాక నుంచి హలో కంప్లీట్ ఫీలింగ్ లేకుండా. వెల్కమ్ అండి. అదేంటి అలా కూర్చున్నారు వెనకాల? తెల్ల చొక్కా వేసుకొని నల్ల పూసలాగా వెనకాల కూర్చున్నారు. బ్యాంక్ బెంచర్, వెరీ క్యూట్. ఇందాక గురుగారు చెప్పినట్టుగా నేను నటుడు అవడానికి కారణం మా అన్నయ్య. ఈజ్ మై ఇన్స్పిరేషన్. అండ్ ఇవాళ ఇందాక నుంచి వాడు లేడన్న చిన్న వెలుతుండిపోయింది. ఐఎమ్ గ్లాడ్ హీస్ హియర్. ఇందాక ప్రస్తావించారు రంగారావు గారి కవిత ఒకటి. అదే నాకు కూడా మీలాగే అత్యంత ఇష్టమైన నటులు మహానుభావుడు ఎస్వి రంగారావు గారు. ఇదే కవిత నేను ఒకసారి సాయి కుమార్ గారి షోలో చెప్పాను, వావ్ షోలో. ఇక్కడ గమ్మత్ ఏంటంటే, నేను ఆయన షోకి వెళ్ళి ఆ కవిత చెప్తే ఆ షో చూసిన మురళీమోహన్ గారు నాకు ఫోన్ చేసి నన్ను మెచ్చుకున్నారు. నేను మురళీమోహన్ గారి గురించి చెప్తా, ఇంకా చెప్పాల్సినవి ఉన్నాయి. ఐ కమ్ దేర్. బట్ బిఫోర్ దాట్, ఎస్వి రంగారావు వారి జనకులు పెట్టిన పేరు, యశస్వి రంగారావు మన జనులు పెట్టిన పేరు. పేజీ డైలాగునైనా ఈజీగా చెప్పివేసి వహజీ అనిపించుకునే క్రేజీ నటుడు, మాటలలో భావాన్ని చూపులతో చూపించే సాటి లేని నాటి మేటి నటకుల గురుడు. క్షణక్షణం మారిపోవు ముఖ కవళికలు అతి విలక్షణం అయినట్టివి తన కదలికలు. నవరసాలనన్నిటినీ నవిలీగల సమర్థుడు
నవ యువ నటులందరికీ ఆదర్శప్రాయుడు. నటరంగపు కళలన్నీ రంగరించినట్టివాడు మన రంగడు నట సింగడు రాడు ఇంకా అట్టివాడు. దీన బాంధవుండైనా ఆత్మబంధువైనా హీన కంసుడైనా హిరణ్యకశపుడైనా కీచకుండు అయినా మరి హరిశ్చంద్రుడైనా రావణుండు అయినా నరకాసురుండు అయినా దండించే దక్షుడైన తిండిలేని భిక్షు అయిన చమత్కార కర్త అయిన జమీందారు భర్త అయిన స్ఫురించున స్పృద్రూపి మరుక్షణములోన. పాతాళ భైరవిలో బేతాళ మాంత్రికుడు, భూతాల అంశ ఆ మాయా ఘటోత్కచుడు మొదలైన పాత్రలో పరకాయ ప్రవేశము చేయ జనుల కనుల కలిగి ఎనలేని పరవశము. ఘూట్లే డోంగ్రే అంటూ గర్జనలే చేసినా ధిక్ బానిస అని అంటూ ధిక్కరించి వేసిన అది మన ఎస్వి రంగారావుకే చెల్లు. ఆ పలుకులు విన్నవారి గుండెలు గుభిళ్ళు. సహజముగా పాత్ర వల్ల నటులకెంతో గుర్తింపు, వారి సహజమైన నటన వల్ల పాత్రలకే గుర్తింపు. అనుకరించడానికైన తరము గాని స్వరము అది, అలా అభినయించడానికైన వల్ల గాని వేగం అది. విశ్వనట చక్రవర్తి ఎస్విఆర్ గారి పైన కవిత రాయగలగడం నే చేసుకున్న పుణ్యం. వారి నట కులమున పుట్టితి మరి కాదా నా జన్మము ధన్యం. నేను ఇది సాయి కుమార్ గారి ఎదురుగుండా చెప్తున్నాను, డైలాగ్ కింగ్ ముందర. తదుపరిగా మాట్లాడవలసిందిగా ఇవాళ ముఖ్య అతిథి మురళీమోహన్ గారిని ప్రార్థిస్తున్నాను. ఆయన మాట్లాడే ముందర కొన్ని విషయాలు ఆయన గురించి నేను చెప్పాలి. ఆయన ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి ఆయన ఖచ్చితంగా ఉండాలని ఎందుకు కోరుకున్నాను అనడానికి, నేనేదో నాలో కాస్త మంచితనం అది మీరు అంటున్నారు. ఆయన నాకు నేర్పించిన ఒక అద్భుతమైన క్వాలిటీ ఒకటి ఉంది. ఏంటంటే ఏదైనా బాగుంటే వాళ్ళకి ఫోన్ చేసి చెప్పడం. 1940లో ఒక గ్రామం అనే సినిమాకి నేషనల్ అవార్డు వచ్చింది. నేను ఆ సినిమాలో హీరోగా యాక్ట్ చేసినప్పుడు నా ఫోన్కి ఒక ప్రైవేట్ నెంబర్ నుంచి ఒక ఫోన్ వచ్చింది. తెలీదు, పేరు లేదు నా దగ్గర. ఫోన్ ఎత్తంగా నేనమ్మా మురళీమోహన్ మాట్లాడుతున్నాను. సార్ చెప్పండి సార్. చాలా సంతోషం అయ్యా, నీ సినిమాకి అవార్డు రావడం, నేషనల్ అవార్డు రావడం, చిన్న వయసులో నీ ఖాతాలో నేషనల్ అవార్డు పడింది. అది ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. తర్వాత ఇందాక చెప్పాను కదా, సాయి కుమార్ గారి షో చూసి ఫోన్ చేశారు. ఎంత బాగా చెప్పావు కవిత అసలు రంగారావు గారిది. సెకండ్ టైం నేను అప్పుడు నెంబర్ సేవ్ చేసుకున్నా. మళ్ళీ మూడోసారి ఇందాక మీరు చూసిన ఛాంపియన్ షో హోస్ట్ చేస్తున్నప్పుడు ఆ షో చూశారు. యాక్చువల్గా 200 అన్నారు కానీ నాకు 300 కూడా వచ్చింది ఛాంపియన్ షోకి బెస్ట్ యాంకర్గా. అయితే అది అనౌన్స్ చేశారు కానీ ఇవ్వలేదు. ఆ షో చూసి ఆయన నాకు ఫోన్ చేశారు. నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను ఐ వాజ్ సో ఓవర్వెల్మ్డ్. మురళీమోహన్ గారు ఆయన ఏంటి మనకి ఇన్నిసార్లు ఫోన్ చేసి చెప్పడం చాలా ఆనందంగా ఉంది సార్, నేను తట్టుకోలేకపోతాను ఈ ఆనందాన్ని. మనమందరం ఒక ఫ్యామిలీ అమ్మా. మనకి బయట వాళ్ళు చెప్తే వచ్చే ఆనందం కన్నా మన వాళ్ళు చెప్తే వచ్చే ఆనందం వేరు కదా. బై గాడ్ చెప్తున్నానండి. ఆ తరువాత దట్ డే ఐ రియలైజ్డ్, నేను చూసింది ఏదైనా సరే ఇక చిన్న పెద్ద తేడా లేదు. నేను సాయి కుమార్ గారికి ఫోన్ చేసి చాలా బాగా చేశారు సార్ అని చెప్పాను, తెలుసా మీకు. నేను కానీ ఐ నో హౌ మచ్ హ్యాపీ హీ ఫెల్ట్. ఆయన చాలా సంతోషం ఆదిత్య, నువ్వు ఒక సెన్సిబుల్ ఆర్టిస్ట్వి చెప్పేవారు. చిన్న వాళ్ళకు కూడా చెప్తున్నాను. బ్రహ్మానందం గారు మన సినిమా రంగమార్తాండ అనుకుంటా, అది చూసి ఆయనకి చెప్పా. ఆయన కూడా హీ ఫెల్ట్. అంటే చెప్పొచ్చు లేదో పెద్దవాళ్ళకి ఏమని అనుకున్నాను, కానీ ఇలా మనవాళ్ళు చెబితే ఇంత ఆనందాన్ని కలిగిస్తుందని ఒక లక్షణాన్ని నాకు నేర్పించినందుకు అండ్ ఆయనతో ఎప్పుడు మాట్లాడినా, అంటే మన అమ్మయ్య వాళ్ళకి వీఆర్ సో క్లోజ్ కాబట్టి చెప్తున్నా, ఆయన స్థాయి మనిషి దిగిపోయి నిజంగా ఒక కుటుంబ సభ్యులాగా, ఒక తండ్రిలాగా, ఒక పెదనాన్నలాగా మాట్లాడతారు. నేను అడగంగానే ఈ కార్యక్రమానికి వారు అంగీకరించి రావడం నిజంగా నా జన్మ ధన్యం సార్. థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్. అండ్ నా జీవితానికి ఒక అదృష్టం కలిగింది ఏంటంటే, మురళీమోహన్ గారి 50 ఏళ్ల పండగకి నేనే వ్యాఖ్యాతని. అందరికీ నమస్కారం అండి. మూడు రోజుల క్రితం బాలాదిత్య రాధ గారు, ఆయన మా అక్క అని అన్నాడు. అక్క అందాం అనుకుని నేను కూడా, ఇద్దరు కలిసి వచ్చారు. ఆయన కూడా ఇంకో ఆయన పేరు, అందరు కలిసి వచ్చారు.
వచ్చి ఇట్లా మాది అమేయ అని ఒక అసోసియేషన్ ఉందండి, చాలా కాటేజ్ ఇండస్ట్రీ లాంటిది. అందరూ సరదాగా ఉండి నలుగురం కూర్చొని నెలకోసారి ఏదో కాలక్షేపం చేసుకుంటూ సరదాగా ఉంటాం. ఈసారి బాలాది ఇచ్చేది 35 సంవత్సరం అని చెప్పి ఆ ఫంక్షన్కి వెళ్తున్నాము, రండి అని పిలిచారు. తప్పకుండా వస్తానమ్మా. ఈ మధ్యన రవీంద్ర భారతిలో కూడా పెద్ద పెద్ద ఫంక్షన్లు కూడా పిలిస్తే వెళితే స్టేజ్ మీద ఈ చివరి నుంచి ఆ చివరి దాకా 30 కుర్చీలు వేస్తారు, కానీ ఆడిటోరియంలో జనం ఉండరు. అంటే ఆడిటోరియంలో ఉన్న జనం కంటే వేదిక మీద ఎక్కువ ఉంటున్నారు. చెప్పాను నేను, మా దాంట్లో అలా కాదండి, అందరూ కూడా మా మెంబర్సే, ఫుల్గా వస్తారు, అందరూ ఒక్క కుర్చీ కూడా ఖాళీ ఉండదు అని చెప్పారు. అలాగే ఇప్పుడు ఇంకో ఆయన ఎవరిని నాకు 2 టికెట్లు ఇప్పిస్తారని చెప్పి కూడా అడిగారంటే ఈ అసోసియేషన్ ఎంత గొప్పదో అని అనిపించింది. ఇవాళ అమేయ అన్నారు, ఇది ఎప్పుడు పేరు వినలేదు. మా అబ్బాయి కూడా వస్తే బాబు అమేయ అంటే ఏంటిరా అన్నా. గవ్వ అన్నీ తిరగేసి అదే నిఘంటువులన్నీ కూడా చూసి అమేయం అంటే లెక్క పెట్టలేనంత గొప్పది అని అన్నాడు. అమ్మ భలే ఉంది అని చెప్పి మక్కనే మా తమ్ముడు కూతురు ప్రెగ్నెంట్తో ఉంది. అమ్మ అమేయం ఉంటుంది, చాలా బాగుంటుంది, పెట్టుకో, పేరు పెట్టుకో అన్నది. ఇక్కడికి రాగానే అసలు 4 పక్కల తిరిగి చూశాను నేను. ఇంత చిన్న ప్రదేశంలో ఇంత చక్కగా ఇంతమంది కూర్చునేవాడు, దాదాపు ఒక 50 మంది కూర్చునేట్టు చేశారు. ఆ సోఫాలు కూడా తీసేస్తే 70-80 మంది ఈజీగా కూర్చోబెడతారు. 80 ఇంత చక్కగా చేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్ పెద్ద రవీంద్ర భారతిలో సౌండ్ ఒక్కోసారి వినపడవచ్చు, ఒకసారి వినపడకపోవచ్చు, ఒకసారి కూలింగ్ సరిపోవచ్చు, సరిపోకపోవచ్చు, ఎన్నో ఉన్నాయి ప్రాబ్లమ్స్. ఇక్కడ మాత్రం అన్నీ పర్ఫెక్ట్గా, ఎందుకంటే ఇంత చిన్న స్థలంలో ఎవరు చేయలేరు అనేంత గొప్పగా చేశారు. చాలా 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 బాగుంది. ఎందుకంటే మేము కూడా బిల్డింగ్ ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి ఈ ప్రదేశంలో ఎంత బాగా చూపించవచ్చు అనేది మేము కూడా ఆలోచిస్తాం. అందుకే రాగానే చూస్తాం. ఎక్కడన్నా ఏదన్నా ఇంటికి వెళితే కూడా ఆ ఇల్లు ఎంత బాగా కట్టుకున్నారు, ఎంత బాగా చేశారు అని ఇందాక బాలాజీ చెప్పినట్టుగా వెళితే నేను వాళ్ళని డెఫినెట్గా మెచ్చుకోవాలి. మనం అమ్మా చాలా చోట్ల చెప్తూ ఉంటారమ్మా, ఇల్లు చూసి కాదు ఇళ్ళల్లో చూసి, ఇల్లు ఎలా ఉందో చూసి చెప్పండి అని చెప్తారు. మీ ఇల్లు చిన్నదైనా చక్కగా కట్టుకున్నారమ్మా అని చెప్తూ ఉంటాను నేను. అలాగే మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చెప్పాలి అంటే అసలు ఏమి లోటు ఒక్కటి కూడా కలపట్ల. ఉన్న ప్రతి ఇంచి కూడా దీన్ని మీరు ఉపయోగపడేటట్టు చేసుకొని చక్కటి థియేటర్ని చేసుకున్నారు. ఆవిడ అన్నారు, ఏమంటే మేము దాదాపు 3-4 గంటలు కూర్చుంటామండి, మీ ఓపిక ఎంతసేపు కూర్చుంటే ఎంతసేపు అన్నారు. మా అమ్మాయి మొన్న అమెరికా నుంచి వచ్చింది. అమ్మాయి వాళ్ళకి మంచి కార్యక్రమం ఉంది, వెళ్దామమ్మా అన్న. అయ్యో నాన్నగారు వేరే కార్యక్రమానికి అబ్బాయి పిలిచాడు, దానికి అక్కడికి వస్తానని చెప్పాను. అక్కడికి వెళ్తాను, పోలేమో మిస్ అవుతావు అని చెప్పి కనీసం ఇన్విటేషన్ చూడని ఇన్విటేషన్ చూపించా. ఏంటి 35 కదా, 35వ యానివర్సరీ అంటున్నారు. కుర్రాడు చూస్తే కుర్రాళ్ళలాగా ఉన్నాడు ఈయన, అప్పుడు ఇన్ని సినిమాలు ఎలా చేశాడు అన్నాడు. మా చైల్డ్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి ఆయన స్టార్ట్ చేశాడు, అందుకని ఇప్పుడు చేశారు అని చెప్పారు. శంకర్ గారితో మాకు మెడ్రాస్లో ఉన్నప్పటి నుంచి పరిచయం, వీళ్ళందరికంటే ముందు ఆయనే ఫ్రెండ్. అలాగే కౌశిక్ ఎక్కడ ఏమయ్యా, అక్కడ కూర్చోటి పెట్టాయా. కౌశిక్ ఫస్ట్ నటుడుగా మా సీరియల్లోనే మెడ్రాస్లో చేశాం, కిట్టిగాడు. అందులో కిట్టిగాడు ఆయనే, కిట్టిగాడి సీరియల్లో. చాలా ఆత్మీయుడండి, ఎక్కడ కనపడినా చాలా ప్రేమగా. అది వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచే పుణికి పుచ్చుకున్నారు ముగ్గురు కూడా, ఇద్దరు కూడా. అలాంటి మంచి కుటుంబం, మంచి స్నేహితుడు. ఆయన నటించిన సినిమాయే స్నేహం, మొట్టమొదటి సినిమాయే స్నేహం. ఆ స్నేహం నుంచి వచ్చి ఆ స్నేహాన్ని పిల్లల ద్వారా కూడా పరిశ్రమలో అందరికీ కూడా పంచుతున్నారు.
అందరికీ కూడా అందరి దగ్గర కూడా తల్లో నాలిగ్గా ఉంటారు. అలాంటి మంచి మనిషి. బహుశా నేను అనుకోవటం బ్రహ్మదేవుడు మనకందరికీ కూడా సహస్రకోటి జీవరాశులన్నింటినీ కూడా పుట్టించిన వ్యక్తి కదా. ఆయన సరస్వతీదేవి గారు ఇద్దరు భార్యాభర్తలు కదా. వాళ్ళిద్దరు కలిసి బహుశా ఒకసారి కూర్చొని ఉండి మంచి మూడ్లో ఉన్నట్టున్నారు. మనం ఒక అద్భుతమైన అబ్బాయిని తయారు చేయాలి అని ఇద్దరు అనుకున్నారు. అనుకొని నేను చదువు, సంస్కారం, సంగీతం అన్నీ ఇస్తాను అని చెప్పి ఆవిడంతే ఈయనేదో అన్నాడు. మంచి రూపం ఇస్తాను, మంచి పర్సనాలిటీ ఇస్తాను, అది అని చెప్పారు. ఇద్దరు కలిసి ఇచ్చేశారు బ్రహ్మాండంగా. మధ్యలో ఈయన కొంచెం టైర్ అయ్యి కునిపాట్లు పడ్డాడు బ్రహ్మదేవుడు గారు. ఏమన్నా అని లేపింది. బ్రహ్మాండమైన చేస్తాడు అన్నారు. ఆయన ఏంటండి పొట్టాడిగా చిన్నపిల్లాడిలాగా చేశారు. ఆయన ఇంకో 3 అంగుళాలు ఉంటే ఇండస్ట్రీ మొత్తాన్ని దున్నేసేవాడు కదండి అన్నమాట. పర్సనాలిటీ కాదండి వాళ్ళ ముఖ్యం, వాళ్ళ ఇళ్ళలో ఉన్న టాలెంట్. ఎంత గర్వపడతానో అతను చూస్తే నేను. అసలు ఎంతమందిలో ఎంత కనపడుతుంది. వచ్చి కాళ్ళకి దండం పెడతా అంటే నువ్వు కాదయ్యా దండం పెట్టాల్సి, మేము ఈ దండం పెట్టాలి నీలో ఉన్న విద్వత్తుకి. అంత రచయితగా చూస్తే బ్రహ్మాండమైన రైటర్. మరి కవిత్వం రాయాలంటే కవిత్వం బ్రహ్మాండంగా రాస్తాడు. పాటలు ఎంత బాగా పడతాడు ఇందాక మనందరం కూడా చూసాం. ఇక నటనలో ఇక ఏమో వెనక ముందు ఆలోచిస్తే చిన్న ఆర్టిస్ట్గా కూడా ఎంత బాగా చేశాడు నాకు చేసిన సీన్లు చూస్తే. అలాంటి మంచి వ్యక్తి. మొన్న అన్నాడు అప్పుడప్పుడు వచ్చి మీ టైం పాడు చేస్తానండి అండి. ఏమొద్దు, నువ్వు ఎప్పుడు రావాలనుకోండి ఎప్పుడు రా, మీరు బిజీగా ఉంటారండి. బిజీ కాదు, నువ్వు వస్తున్నావంటే నేను అన్ని పక్కన పెడతాను, మనమే కూర్చొని మాట్లాడుకుందాం. నీతో గడిపితే మాకు బోడంత ఆక్సిజన్ వస్తుంది, బోడంత హుషారు వస్తుంది. తప్పకుండా అప్పుడప్పుడు నీకు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు అలా వచ్చేయి అని చెప్పాను. అలా ఒక మంచి నటుడు ఈ రోజున 35 సంవత్సరాల ఈ పండుగను చేసుకోవడం, 40వ సంవత్సరం వయసులో 35వ సంవత్సరం చేసుకోవటం అని ఏడుబడికి ఎంత అదృష్టం. నేను హీరో అయ్యేటప్పటికి నా వయసు 33 ఏళ్ళు. అప్పుడు కాదు నేను హీరో అవ్వాల. చాలా సంతోషం అండి. ముఖ్యంగా మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇంత ప్లేస్ ఉందంటే ఎవరో కమర్షియల్గా దీని మీద ఎంత సంపాదించడానికి వీలవుతుంది అని ఆలోచిస్తారు తప్ప, దీన్ని ఇంత చక్కగా చేసి ఇలా ఒక మంచి కార్యక్రమాన్ని చేసి వచ్చిన వాళ్ళకి టిఫిన్లు పెట్టి మంచి కూల్ డ్రింక్స్ ఇచ్చి కాఫీ కావాలా అని చెప్పి మధ్య మధ్యలో ఆయన వచ్చి అడిగి అన్నీ కూడా ఇంత ఆత్మీయంగా చెప్పారు ఆవిడ. మేమేమో చాలా చాలా చిన్న చిన్న వంటలు కూడా చేసి తీసుకొచ్చి పెడతామండి అని. నిజంగా కనపడితే చాలా సంసారపక్షంగా ఉందమ్మా ఇది. మీకు అవకాశం ఉంటే నన్ను కూడా మెంబర్గా చేసుకుంటే మెంబర్గా జాయిన్ అవుతాను. ఊరిలో ఉన్నంత వరకు ఊరిలో లేకపోతే చెప్పలేని కానీ ఊరిలో ఉన్నంత వరకు దాన్ని ఎప్పుడు కూడా మిస్ అవ్వకుండా కూడా వస్తూ ఉంటానని చెప్పి. థియేటర్లకు వెళ్ళి చెవులు తుప్పుదిలిపోయేటట్టుగా చప్పట్లు విని చాలా రోజులు అయిపోయింది. ఇవాళ ఎన్ని చప్పట్లు కొట్టామండి. చప్పట్లు కొట్టి చేతులు నొప్పులు కూడా వచ్చింది. కానీ ఈ మధ్యన చెప్పారు డాక్టర్లు అందరూ కూడా, చప్పట్లు ఎంత గట్టిగా కొడితే అంత మంచిదండి, బోళ్ళంత ఆరోగ్యం, గుండె నొప్పులు రావండి అని కూడా చెప్పారు. చాలా సంతోషంగా ఉందండి. ఇంత మంచి కార్యక్రమంలో క్షణాల్లాగా అయిపోయినాయి గంటలు. 6:30కి రమ్మన్నారు, వచ్చాం ఇప్పుడు 8:45 అయింది. మా ఆవిడ అడిగింది ఎక్కడ వాళ్ళు ఫంక్షన్కి వెళ్తూ మీరు అక్కడికి వచ్చేయండి అన్నారు. ఎంతసేపు ఉంటారు మీరు అక్కడ? నాకు 1:30 ఉంటా ఉన్నారు. అవతలైతే నేను డైరెక్ట్గా ఇంటికి వచ్చేస్తాను. చాలా చాలా సంతోషం అండి. థ్యాంక్స్ అండి, చాలా సంతోషం. థ్యాంక్ యూ.
అన్నిటికంటే ఇదే మంచి ఏది మీ అందరూ మా అందరూ కంటే ఫస్ట్లో ఉండేది మీరే కదా. చాలా ఆనందంగా ఉంది మురళీమోహన్ గారు. మీలాంటి పెద్దలు ఇలాంటి మా స్పేస్కి విచ్చేసి బాలాదిత్యని ఆశీర్వదించి మా స్పేస్ గురించి మాట్లాడి మన స్పేస్ గురించి మాట్లాడి ఇంతకన్నా అమేయ సోషల్కి మా బాలాదిత్యకి ఇంకేం కావాలి? ఒక బాలాదిత్యకి పెదనాన్న వరుస అయిన మాధవపతి సురేష్ గారికి కొడుకు వరుసనైన నేను. మాధవపెద్ది సురేష్ గారిని బాలాదిత్య గురించి ఒక 2 ముక్కలు. అందరికీ నమస్కారం. ఇది ఎలా ఉందంటే అమ్మయ్యకి ఎప్పుడు వచ్చినా కూడా ఒక సీన్ గుర్తొస్తుంది. ఏంటంటే మాకు ఒక 50 ఏళ్ల క్రితం నేను సినిమా ఫీల్డ్కి వచ్చినప్పుడు 54 years బ్యాక్ అందరం కూర్చుని ఆర్కెస్ట్రా అంతా వాయించేవాళ్ళం. బాలు గారు సుశీల్ గారు వచ్చి పాడేవాళ్ళు. ఆ సీన్ గుర్తొచ్చింది ఇవాళ ఇక్కడ. ఇవాళ ఏముంది, అందరం కింద కూర్చొని భోజనం చేసేవాళ్ళం. అందరం ఏదో మాట్లాడుకుంటూ తింటున్నప్పుడు సరదా కబుర్లు చెప్పుకుని భోజనం చేస్తే ఎలా ఉంటుంది, అదే అమ్మయ్య. నేను లాస్ట్ టైం చెప్పిన మాటే. ఇప్పుడు ఏంటంటే ఏదో వండాలి కాబట్టి టేబుల్ మీద పడేస్తారు. ఎవరికి ఆకలి వస్తే వాడు వచ్చి తిండిపోతుంటాడు. అదే మా రికార్డింగ్ కూడా ఇవాళ. ఫ్లూట్ ఏమో వాడి ఇంట్లో వాయిస్తాడు, పాడేవాడు ఎక్కడ పాడతాడో మాకు తెలియదు. చివరికి పని ఎవడికే అంటే ఈ 6400 ట్రాకుల్లో నేను సౌండ్ ఇంజనీర్గా చూస్తుంటాం మేము. ఎన్ని ట్రాకులు అని. పోనీ ఇన్ని ట్రాకులు చేసినా ఆ సింగిల్ ట్రాక్లో వచ్చినంత మాధుర్యం కానీ పాటలు కానీ అస్సలు లేకపోగా బాబు నాయిసీ మ్యూజిక్ అయిపోయింది. అదా ఇందాక మా చాలా చాలా పాత స్నేహితులు మురళీమోహన్ గారు, ముఖ్యంగా మురళీమోహన్ గారి నాటకాలకి నేను అకార్డింగ్ వాయించేవాడిని 1969. అంటే మాకు ఒక భావనా కళా సమితి అని ఒకటి ఉండేది మాకు గ్రూప్. మా గ్రూప్ ఏంటంటే జంజాల మాకు 1 year సీనియర్, మేమందరం గ్రూప్ అనమాట. అప్పుడు అదే మా అన్నయ్య 67లో మొదలుపెట్టాం మేము. అప్పుడు వీళ్ళ నాటకాలకి ఏంటంటే నేను వాయిస్తామండి, డబుల్ సంగీత పక్కన పెట్టండి అనేవాళ్ళు. నిజంగా ఆ రోజున మళ్ళీ రావండి, నో డౌట్. ఆయన అంతే మా ఉమా అన్నపూర్ణ, మేమందరం ఎంత సుత్తిగారు భద్రరావు కానీ ఇవన్నీ మేము 60 years బ్యాక్ విషయాలు ఇవి, 59 years బ్యాక్ విషయాలు ఇవి. అటువంటి మురళీమోహన్ గారిని రకరకాల స్టేజెస్లో నేను చూస్తున్నాను. ఫస్ట్ నాటకాలు బహుశా అప్పుడు పెళ్ళి అయిందో లేదో నాకు తెలీదు. మెడ్రాస్ వచ్చారు, నేనేమో 73 వెళ్ళా, బహుశా ఆయన 74, 75 వచ్చి ఉంటారు. ఫస్ట్ సినిమా ఆయన కూడా మా అన్నయ్య పాటలు పాడాడు, రమేష్ పాడాడు. ఆయన ఎన్నో సినిమాలని కీబోర్డ్ ప్లేయర్గా వర్క్ చేశా. తర్వాత ఆయన మా రాజమండ్రిలో ఆయన ఎంపీ అవ్వటం అంటే ఒక్కొక్కటి ఒక స్టెప్. అన్నింటిని మించి జై భేరి అనేది ఆయన జీవితంలో ఒక జై భేరి మోగించింది. ఇవన్నీ ఏంటంటే నాకు తెలిసింది ఏంటంటే మ్యాన్ ఈజ్ 0, గాడ్ ఈజ్ ఓన్లీ 1. వెన్ గాడ్ ఈజ్ విత్ మ్యాన్, దెన్ ఓన్లీ మ్యాన్ విల్ బికమ్ 10. దట్ ఈస్ మై ప్రవర్బ్. సో ఎన్ని మెట్లు ఎక్కినా ఎంతైనా ఆయన ఎలా ఉన్నారంటే, సరిగ్గా చెప్పాలంటే ఇవాళ సీనియర్ మోస్ట్ డైరెక్టర్ మా గురువుగారు సంగీతం శ్రీనివాసరావు అని చూస్తే 94 ఏళ్ళు. ఆయన ఇప్పుడు సినిమా చేశాడు. ఆయన పైగా ఎవరిది, అశ్విని దత్ గారి సినిమా. మా కాలేజీలో 2 ఏళ్ళు జూనియర్ మాకు.
అటువంటి వ్యక్తిని చూస్తే ఎంత సరదాగా ఉంటుందో మా మురళీమోహన్ గారు చూస్తే అలాగే ఉంటుంది. అంటే ఏజ్ అంటే ఏజ్ ఓన్లీ కౌంటింగే, నథింగ్. ఏజ్ ఏముంది, ఏజ్ అని కాదు. అది ఇందాక చాలా బాగా మాట్లాడారు. ఏంటంటే ఆయన చెప్పింది కరెక్టే. త్యాగరాయ గాన సభ కొన్ని ఉంటాయి మాకు, తప్పనిసరిగా వెళ్ళాలని వెళ్తాం. తీరా చూస్తే ఎందుకు వచ్చాం అనుకుంటాం, కానీ అమ్మాయికి ఎందుకు రాలేదని బాధపడతాం. నిజం ఇది. ఎందుకంటే ఇది మా ఫ్యామిలీ ఫంక్షన్. శంకర్ గారు నా తమ్ముడు, నాకన్నా 2 ఏళ్ళు చిన్న నా తమ్ముడు. మా మరదలు కళ్యాణి, వాళ్ళ పిల్లలంటే మా పిల్లలే కదా. మా పిల్లవాడికి జరుగుతుంటే ఫంక్షన్ మీరు రాకపోతే ఎలా? మీ అందరినీ 2 తరాలు వచ్చాం. మా అమ్మాయి కూడా వచ్చింది మెడ్రాస్ నుంచి. మా మనవాడు కూడా హీరో అయ్యాడు. ఆ హీరో అయినప్పుడు ఫస్ట్ ఫోటో తీయించింది కూడా మురళీమోహన్ గారితోనే. సో ఇదేంటంటే అమ్మే అనేది, ఇది చూసి నేను అనుకోవడం ఇంకా చాలామంది తయారవుతారు నెక్స్ట్. ఎందుకంటే ఊరినే క్వాంటిటీ కాదు కదా, ఊరినే రవీంద్ర భారతో లేకపోతే ఇదే ఉంటాయి కదా, ఇక్కడ చాలా ఉంటాయి మనకి పెద్దగా ఉంటాయి. లోపల చూస్తున్న 200 మంది ఉండరు. దాంట్లో అసలు కాన్సన్ట్రేట్ చేసి వినేవాళ్ళు నాకు తెలిసి 5% ఉంటాడు, ఒకడు ఉంటాడు, ఎవరు ఉండరు. ఇక్కడ అలా కాదు. మనం తప్పు పాడినా తప్పడు కొట్టి ఆపేయమంటారు. ఇక్కడ ఏంటంటే తెలుసు, చూసాం కదా. నేను చేయని ప్రోగ్రామ్స్ ఆల్ ఓవర్ ది వరల్డ్ కొన్ని వేల ప్రోగ్రామ్స్ చేసి ఉంటాం. నేను చేసిన వాటిలో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోగ్రామ్ అమ్మయ్య. అవునా రాదా? ఐదు తరాలతో నేను ప్రోగ్రామ్ చేశా. రావు బాలశాస్త్రి గారి దగ్గర నుంచి మా చిన్న పిల్లల దాకా. బట్ ఇక్కడ నేను ఫస్ట్ టైం, నాకు అసలు తెలియదు అమ్మాయి అంటే అని తెలీదు. మా బాలాజీ ఇచ్చి చెప్పాడు. బాలాజీ చెప్పి, పెద్దనాన్న గారు ఇది చాలా బాగుంటుందండి. వచ్చి చూస్తే బాగుంటాం కాదు, అసలు నాకు అర్థం కాదు ఏంటంటే వీళ్ళు ఎందుకు తిండి పెట్టాలి అసలు వచ్చిన వాళ్ళకి. తిండి పెట్టాం, అది కూడా రుచికరమైన తిండి, ఏదో గడ్డి కాదు, బయట తీసుకొచ్చిన గడ్డి కాదు. సో ఎనీహౌ ఈ అమ్మేయ సోషల్ అనేది ఇవాళ ఇట్ ఈస్ బికమింగ్ డే బై డే వెరీ పాపులర్. అండ్ దీనికి మెయిన్ కారణం ఒకటే, ఇట్ డిపెండ్స్ ద క్వాలిటీ. ఇవాళ ఎన్ని సినిమాలు వచ్చినా ఒక సినిమాని మనం మర్చిపోలేకపోతున్నాం. దట్ ఈజ్ ఓన్లీ మాయాబజార్. ఎందుకని? కేవీ రెడ్డి గారు ఆ క్వాలిటీ వల్లే మనం మర్చిపోలేకపోతున్నాం. చాలా సినిమాలు వచ్చాయి మనకి, ఇంకా వస్తూనే ఉన్నాయి. 500 కోట్లు అంటారు, 1000 కోట్లు అంటారు, మనకు తెలియదు. అది 27 లక్షలు. మాయాబజార్ రిలీజ్ అయినప్పుడు నా వయసు 6 ఏళ్ళు. 1957 మార్చి 27 రిలీజ్ అయింది ఆ సినిమా. ఇందాక మా తమ్ముడు చెప్పినట్టుగా, మా అబ్బాయి, మా తమ్ముడు కాదు, ఎస్వి రంగారావు అంటే నా వాచ్ ఏంటంటే, ఎస్ అంటే సత్యం. మా బాబాయ్ మాధవపతి సత్యం గారి కోసమే రంగారావు పుట్టారు. రంగారావు కోసం సత్యం గారు పుట్టారు, నాకు తెలియదు. ఇద్దరు గొంతులు కూడా ఒకేలా ఉంటాయి, ఒకే గొంతు. నెక్స్ట్ విజయ ప్రొడక్షన్స్ వల్లే రంగారావు అంత ఒక ఘటోత్కచుడు, అసలు ఒకటేంటి మంత్రుడు, నేపాల్ మంత్రుడు. ఆ సినిమాలో మనం అసలు ఊహించలేం, ఇంకో నటుడు ఊహించలేం. అటువంటి రంగారావు గురించో, ఒక సావిత్రి గారి గురించో, ఇవన్నీ కాదు, తన స్వీయ కవితలతో అందరినీ మెప్పించడం అనేది అది అంత ఈజీ కాదు. లక్ష్మి, ఇది సో నాకు చాలా సంతోషంగా ఉంది ఇవాళ. ఎందుకంటే ఇది ప్రతిరోజు జరిగేది కాదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు చాలా మిత్రులు. మా మురళీమోహన్ గారి గురించి చెప్పాను. సాయి కుమారు స్నేహం సినిమాకి నేను కీబోర్డ్ ప్లేయర్ని. ఎలా ఉంది చూడండి ఇవన్నీ. నా 3వ సినిమా రంభా రాంబాబు, డైరెక్టర్ మా రేలంగి నరసింహారావు. నేను మొట్టమొదటి చేసిన సోషియో ఫ్యాంటసీ సినిమా కూడా అదే, రంభా రాంబాబు. సో ఇలాగా సరే, ఈవిడేంటంటే మా అత్తయ్య కూతురుతోను క్లాస్మేట్స్. ఇందాక ఒకటి చెప్పారన్న గొరవారెడ్డి గారు, శంకర్ గారు అంటే ఒక ట్యూబ్లైట్ పర్వాలా, ఇక పక్కన 2వ ట్యూబ్లైట్ ఇక్కడ మాకు. అంటే ట్యూబ్లైట్స్లో కూడా మేల్ ట్యూబ్లైట్,
ఫీమేల్ ట్యూబ్లైట్. సో ఇలా ఇప్పుడు నేను రావటం ఆల్రెడీ 3rd టైమో 4th టైమో. ఇక్కడ కొన్ని కొత్త విషయాలు నేను నేర్చుకుంటున్నా. ముఖ్యంగా హర్షవర్ధన్ కోర్స్ అందరికీ హర్షించే వ్యక్తే. మంచి సింగర్ నాకు తెలియదు మొన్నటి వరకు. చాలా బాగా పాడాడు అతను. అండ్ మంచి వాయిస్. అలాగే మా ఆదిత్యకి నాకు చాలా పేరు తీసుకొచ్చిన పిక్చర్ భైరవ దీపం. దాంట్లో నడిచేతి దేవుడు జానకి గారి చేతి పాడించాను తనకి. సో నాకు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యో మన పిల్లవాడికి జానకి గారు పాడుతోంది అని. అలాగే మా కౌశిక్ వాళ్ళిద్దరు అలా ఉంటారని వీళ్ళిద్దరిని చూస్తే నాకు ఎవరు గుర్తొస్తారంటే, నాకు స్ఫూర్తినిచ్చిన స్ఫూర్తి ప్రదాత మా అన్నయ్య మాధవపతి రమేష్. ఇవాళ రాముడు లేని లక్ష్మణుడే నేను. వీళ్ళిద్దరిని చూస్తే నాకు నేను మా అన్నయ్య గుర్తొస్తారు ఇప్పుడు. అది ఎప్పుడు ఇలాగే ఉండాలి. ఎందుకంటే అమేయాలో ఎప్పుడు ఇలాగే ఉండాలి. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, త్వరలో ఒక అందరూ మెచ్చుకునే ఒక అంశం మీద ఒక అద్భుతమైన పాట నేను రాయిస్తున్నాను. మీ ఇద్దరం మాట్లాడుకుంటున్నాం. ఆ పాటని బ్యాడ్లకి అంటే పాడే బాలుగారు వెళ్ళిపోయినా కూడా సగం గొంతు ఉన్నటువంటి చరణ్ చేసి పాడిస్తాను. కనీసం ఆయన గొంతు ఉంటుంది కదా, అది మంచి పాడి చేయాలి త్వరలో. ఇంకా ఏవో ఉంటాయి కోరికలు ఉండడానికి. ఏంది ప్రొడ్యూసర్స్ అయితే కోరికలు ఎక్కడి నుంచి వస్తాయి, అవి అయ్యే పని కాదు. ఇప్పుడు ఎనీహో మా సాయి అంటే నాకు ఎంత ఇష్టం అంటే, మేము పక్కనే ఉంటాం. కానీ మొన్న మా అబ్బాయి ఆస్ట్రేలియాలో సిడ్నీ, మా అబ్బాయి ఇంటికి తను వాళ్ళ ఆవిడే వెళ్తాం. వీ ఫెల్ట్ సో హ్యాపీ. మేము మెడ్రాస్లో ఉన్నప్పుడల్లా పీజే శర్మ గారు వాళ్ళ ఇంటికి వెళ్తుండేవాళ్ళం. పక్కనే ముత్యాల సుబ్బయ్య గారు, ఇదే పేరు. పక్కన ఏదైనా గొడవ చేయాలంటే మనం ఇంటికి వెళ్ళేవాళ్ళం. ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఎందుకో మా మనుషులు ఉన్నారు కానీ మమతలు మాత్రం కనిపించట్లే. ఐఎమ్ వెరీ మచ్ షూర్ ఇన్నేళ్ళుగా చూస్తున్నాం కాబట్టి. బట్ ఇవాళ వచ్చిన కొత్త ఓయాసిస్ ఏంటంటే ఓన్లీ అమేయ అంతే. అందుకని కనీసం మనం అప్పుడప్పుడు మంచి ప్రోగ్రామ్స్. నేను లాస్ట్ టైం కూడా చెప్పా, సినిమా నా పాట చాలామంది తెలుసు, ఎందుకంటే యూట్యూబ్లో ఉంటాయి. సినిమాలు కాకుండా నేను చేసినవి చాలా ఉన్నాయి, వరల్డ్ ఫేమస్ ఉన్నవి. ఆ సాంగ్స్ అంటే నాన్ ఫిల్మీ సాంగ్స్ మొట్టమొదటిసారి నేను చేయబోయే ప్రోగ్రాం అమేయాలోనే. అది కూడా ఎప్పుడో కాదు, త్వరలోనే. మాకు 7 చాలా ఇంపార్టెంట్ 7. మా ఇద్దరికి పెళ్ళి 50 ఏళ్ళు నిడుతున్నాయి. ఆగస్టు 15కి 50 నిడుతాయి. మా అత్తయ్య కూతురే కాబట్టి భరించింది. తర్వాత నాకు 75 నిండుతాయి. మగవాళ్ళు కాబట్టి చెప్పుకోవచ్చు, తప్పేం లేదు. ఆడవాళ్ళం కాదుగా. ఈ సినిమా కాదు, ఈ సంగీతంలోకి ప్రవేశించి ఇది 60వ సంవత్సరం. సో ఈ మూడింటిని పెట్టుకుని ఒక నాన్ ఫిల్మీ ప్రోగ్రాం మీలాంటి సహృదయాల మధ్యలో డెఫినెట్గా అతి త్వరలో చేస్తాం. మంచి ప్రోగ్రాం. దానికి అందరూ నాకు తెలిసి అందరూ వస్తారు. నేను పిలిస్తే రాని వాళ్ళు ఎవరు ఉంటారు. పిలిస్తే పిలవకపోయినా పైకి వెళ్ళిన ఆయన ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది బాలుది. సో ఎనీహౌ ఇవాళ నిజంగా రావటం మరొక్కసారి అందరికీ ఒక ఎత్తు. మా మురళీ మోహన్ గారిని చూస్తే నాకు, ఎందుకంటే ఆయన ఇందాక ఏదో అన్నారు ఇక్కడికి వస్తే పుల్లింగ్ ఆక్సిజన్. నాకు మిమ్మల్ని చూసినా సంగీతం గారిని చూసినా పుల్లింగ్ ఆక్సిజన్ నిజమండి. ఇవి దీస్ ఆర్ ది వర్డ్స్ ఐఎమ్ స్పీకింగ్ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఇవే మనకి నేర్చుకోవాలి పెద్దవాళ్ళ దగ్గర. వినయం, సంస్కారం. అందరూ ఉంటారు, తప్పట్లు కొడతారు, వెళ్ళిపోతారు, అది కాదు. అలాగే ఆయన ఎన్ని సినిమాలు చేసినా కూడా వెనకాల కూర్చుని చాలా మౌనంగా ఏదో నాకేం తెలియదు అన్నట్టుగా కూర్చుంటాడు ఆయన. లాలింగ నరసింహారావు అసలు వాళ్ళ ఇంటి పేరులోనే ఉంది కదా సార్. లాలింగ నరసింహారావు అంటే మామూలు ఇంటి పేరు అది. సో ఎనీహో చాలా సంతోషంగా ఉంది. మరొకసారి మళ్ళీ మనం కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. దానేనా నువ్వు అన్నీ ఒకెత్తు. నాకు నచ్చింది ఏంటంటే నీలో అత్యద్భుతమైన కవి. ఐ హ్యావ్ సీన్ మేటూరు సుందరరామూర్తి గారు, సినిమాలో సీతారామ శాస్త్రి గారు లాంటి పెద్ద వాళ్ళు అతనిలో చూశాను. సో అందుకనే అతనికి పుస్తకం పెన్ ఇస్తున్నా.
సునైనా